హాయ్ అండి, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నేనైతే దొండకాయ కర్రీ చేస్తున్నా. మంచిగా ఆనియన్ వేసిన, నూనె వేసిన, జీలకర్ర వేసి మొత్తం దొండకాయలు వేసి కొంచెం అంత ఒక స్పూన్ ఉప్పు వేసి ఇట్లా కలుపుతున్నాం. మొత్తం కలిపి ఇట్లా మూసి ఒక సిమ్లో మంచిగా మీడియం హై లెవెల్ ఎడకుండా మీడియం పెట్టాలి. మీడియం పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే మంచిగా అది అవుతుంది. 5 నిమిషాలు అయినాక ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా కలపాలి. మళ్ళీ కలిపినాక మళ్ళీ ముయ్యాలి. మూస్తేనే దొండకాయ అనేది మంచిగా ఉడుకుతుంది మెత్తగా. ఇది ఉడికే లోపల మనం టమాటా అయితే కట్ మూసి పెట్టి టమాటా అయితే కట్ చేసుకోవాలి. మనం దొండకాయ అయితే ఇలా ఇట్లా మంచిగా ఉడికింది. ఇట్లా మంచిగా ఎర్రగా ఉడకాలి. దొండకాయ అనేది ఉడకాలి. ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం టైం పడుతుంది. దొండకాయ అయితే ఖచ్చితంగా అయితే టైం పడుతుంది ఉడకడానికి. కొంచెం మెల్లగా వేసుకోవాలి. మంచిగా ఇట్లా మసాలా దొండకాయ అయితే ఇట్లా మంచిగా ఎర్రగా కావాలి. ఎర్రగా అయినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మనం అంటే ఇట్లా ముక్క చూస్తే మనకు మెత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం అల్లం వెల్లిపాయ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకొని మంచిగా ఇట్లా కలపాలి. మంచిగా కలిపి మళ్ళీ ముయ్యాలి ఒక 2 నిమిషాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలపాలి. మంచిగా మగ్గాలి. తర్వాత కలపాలి. అల్లం వెల్లిపాయ వేసి ఇట్లా కలిపినాక మంచిగా అల్లం వెల్లిపాయ వేయాలి. వేగినాక ఇప్పుడు టమాటాలు ఒక 3 టమాటాలు చిన్న చిన్నగా కోసుకొని వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టి టమాటా మగ్గినంత వరకు మూత పెట్టాలి. కలుపుకొని మంచిగా మూత పెట్టాలి. ఇగో చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే టీవీ చూస్తుంది. టమాటా వేసి బాగా మగ్గినాక టమాటా అయితే మెత్తగా కావాలి. టమాటా మెత్తగా అయినాక దొండకాయ ఉడుకుతుంది, టమాటా 2 ఉడకాలి. ఫస్ట్ ఉడికినాక ఇందులో ఇప్పుడు మనము వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే పసుపు వేస్తాను. హాఫ్ స్పూన్ పసుపు, సగం చెప్తే పసుపు వేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. దీన్ని టమాటా ఉడికినాక కారం వేయాలి, పసుపు వేయాలి. ఇదైతే మర్చిపోవద్దు. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 2 స్పూన్లు వేసిన సరిపోతుంది మాకైతే. మీ కారం తగ్గ మీరైతే వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ మీ కారం వేసుకోండి. మాకైతే సరిపోతుంది. అట్లని మేమైతే చేసాం. తర్వాత కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ అన్నీ కలిపి మంచిగా మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మగ్గాలి. టమాటాలు అవన్నీ ఉప్పు కారము వేసినాక ఇట్లా మొత్తం ఆయిల్ అనేది పైకి వెళ్తుంది. అట్లా ఆయిల్ అనేది పైకి ఇట్లా వెళ్తుంది. అప్పుడు కూర అయినట్టు. అప్పుడు దానికి లాస్ట్కు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టుకుంటే కూర అయితే రెడీ ఫ్రెండ్స్ అయినట్లు. ఇప్పుడు అయితే దీనికి తగ్గ ఇప్పుడు మేమైతే చపాతీలు చేస్తున్నాము. ఇప్పుడు అయిపోయింది, మూసి పెట్టాలి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మగ్గితే ఇంకా కరివేపాకు వేసి ఇట్లా 2 నిమిషాలు మగ్గిస్తున్నాక ఇట్లా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలాలి. 2 నిమిషాలు మగ్గితే ఇంకా అయిపోతుంది. అయినట్లే మీ యూట్యూబ్ పిక్చర్ ఏంటో ఇట్లా నూనె అయితే తేలాలి ఫ్రెండ్స్. ఇది ఇట్లా అయితే నూనె పైకి వస్తే ఇంకా కూర రెడీ అయినట్లే. ఇంకా దీన్ని మనం మూసి పెట్టి ఇప్పుడు మేము
చపాతీ చేసుకుంటున్నా. దీనికి ఇప్పుడైతే మేమైతే చపాతీలు చేస్తున్నాం. రెడీ అవుతుంది. ఇక్కడ కూర అయ్యే లోపల 2 నిమిషాలు అయ్యింది. ఇది ఇక్కడ బంద్ చేసిన. ఇది ఇప్పుడు బంద్ చేసి చపాతీలు అయితే కాల్చుకుంటున్నాం. ఇలా మేమైతే వేసుకున్నాం. ఈరోజు నైట్కి అయితే దొండకాయ కూర కర్రీ చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి. మేమైతే ఈరోజు ఇట్లా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేసుకుంటుండ్రు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చపాతీలు వేసి ఆయిల్ వేసి చపాతీ అయితే ఇట్లా కాలుస్తున్నాం. ఇట్లా కావాలి. ఆయిల్ వేస్తేనే తింటారు. మా ఇంట్లో అయితే చపాతీలు, అందుకనేసి చపాతీ వేసి దీని మీద ఆయిల్ వేస్తున్నా. ఒక సైడ్కు ఇంకొక సైడ్కు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేయాలి. ఆయిల్ వేసి చపాతీలు అయితే మంచిగా ఇట్లా కాల్చాలి. కాల్చేసి తినాలి. తినడానికి నైట్కు మేము ఈరోజు అయితే నైట్ అయితే దొండకాయ కర్రీ చపాతీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏం చేసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేమైతే ఇట్లా చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయిపోయింది. చపాతీ అయితే అయిపోయింది. మేమైతే తీసుకొని ఇట్లా వేసిన చపాతీ దొండకాయ కర్రీ అయితే చపాతీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీరైతే ఏం చేసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేమైతే ఈరోజు నైట్కి అయితే ఇది చేసుకుని తింటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.